చిన్నప్పటి నుంచి నాకు వినాయకుని విగ్రహాలు చూడాలని కోరిక అన్నమాట. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. వినాయకుని విగ్రహాలు చూడడానికి వెళ్తున్నాం. సో మేము బయలుదేరాము బోడుప్పల్ నుంచి. సో బ్యాక్ సైడ్ నాగోల్ చౌరస్తాలో వెళ్ళినాం అనమాట. చాలా బాగా పెయింటింగ్ చేస్తున్నారు అనమాట. అండ్ మేము అక్కడ చూస్తున్నాం, అన్నీ జరుగుతున్నాయి. అట్లే దండం పెట్టుకుంటున్నాడు. రకరకాల వినాయకులను చూస్తున్నాం. బొజ్జగన్ పేర్లు రకరకాల ఆకృతుల్లో ఉన్నారనమాట. సో అభయం ఇస్తున్న వినాయకుడిని కూడా చూడొచ్చు. జేజేతో ఆడుకుంటున్నాడు అనమాట. సో ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళి అక్కడ డిఫరెంట్ వినాయకుని విగ్రహాలు అయితే ఉన్నాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మీరు కూడా చూడొచ్చు ఎంత బాగున్నాయో. సో చిన్నప్పటి నుంచి కోరిక అనమాట. అంటే చిన్నప్పుడు ఇంటి దగ్గర ఏరియాలో వెళ్తుండే అనమాట. వినాయకుని విగ్రహం తీసుకొస్తున్నాం అని చెప్పి, హైదరాబాద్కి వెళ్తున్నాం అంటే నన్ను కూడా తీసుకుపోండి అని చెప్పి అడిగేది అనమాట. ఎవరు తీసుకుపోలేదు. పెద్దయినాక మనం ఎట్లా హైదరాబాద్కి వచ్చినాం కదా, ఇంకా నా కొడుకు చూపిద్దామని చెప్పి నేను అద్వైత్ని తీసుకొని నాగోల్లో ఉన్న వినాయకుని విగ్రహాల ఏరియాకి వచ్చినాం అనమాట. ఇక్కడ ఫోటో తీసినారు చూడు, బ్రదర్ సిస్టర్ వీళ్ళు తీసినారు, మా ఫోటోలు తీసినారు, ఎట్లున్నాయని చెక్ చేస్తున్నారు అనమాట. సో ఆ తర్వాత బయటికి వస్తే ఇక్కడ ఇంకా ఎక్కువ మంది అస్సలు కనిపించలేరు. ఏందబ్బా అని చెప్పి తిరుగుతున్నాం అనమాట. ఒక ప్లేస్ పోగానే ఫుల్ జనాలు ఉన్నారు. విగ్రహాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ జనాలు అందరూ ఒకదాని తర్వాత ఒకటి లైన్లో ఉంటున్నాయి అనమాట వినాయకుల్లో తీసుకుపోవడానికి. ఆ రోజు కొద్దిమంది అప్పటికే తీసుకెళ్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు. ఇంకా మేము లోపల పోయి విగ్రహాలన్నిటిని చూస్తూ తిరుగుతూ ఉన్నాం అనమాట. అబ్బా ఎంత బాగున్నాయో, ముచ్చటగా ఉన్నాయి. సరే పెద్ద విగ్రహాలు అయిపోయినాయి, ఇప్పుడు చిన్న విగ్రహాలని కూడా ఒక్కోసారి చూసేసి వద్దాం అద్వైత్ అన్న. సో మేము తినుకుంటూ మధ్యలో జ్యూసులు దాక్కుంటూ అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. రకరకాల విగ్రహాలు చూడవచ్చు, మట్టి విగ్రహాలు చూడవచ్చు, అండ్ రాజు లెక్క ఉన్న వినాయకుని విగ్రహాలు కూడా చూడవచ్చు. ఇందులో మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.